జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సంపద మనిషి స్థాయిని పెంచుతుంది. సంస్కారం మనిషి గౌరవాన్ని పెంచుతుంది. వ్యక్తిత్వం మనిషి గుణాన్ని తెలియజేస్తుంది. అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 9, 2025 ఆదివారం. తిథి పంచమి, రాత్రి 1:54 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 8:04 వరకు. తదుపరి పునర్వసు. యోగము సిద్ధము, మధ్యాహ్నం 3:02 వరకు. తదుపరి సాధ్యము. కరణం కౌలవ, మధ్యాహ్నం 3:05 వరకు. తదుపరి తైతుల, రాత్రి 1:54 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:08. సూర్యాస్తమయం సాయంత్రం 5:34. చంద్రోదయం రాత్రి 9:24. చంద్రాస్తమయం ఉదయం 10:06. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:08 నుండి 5:34 వరకు. యమగండం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 1:17 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:43 నుండి 4:08 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:03 నుండి 4:48 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:18 వరకు. శుభ గడియలు ఉదయం 6:08 నుండి 6:43 వరకు. నవంబర్ 9 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 1:54 వరకు ఉంది. తదుపరి షష్ఠి. షష్ఠి పక్ష చిత్ర తిథి కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. షష్ఠీ తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు రాత్రి 1:54 నుండి తెల్లవారుజామున 5:14 వరకు ఉంటాయి. పంచాంగం ప్రకారం ఇవి శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు రాత్రి 8:04 వరకు ఉన్న ఆరుద్ర నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పునర్వసు నక్షత్రం చర నక్షత్రం, మంచి నక్షత్రం. రాత్రి 8:05 నుండి రాత్రి 1:54 లోపు ఉన్న సమయంలో దుర్ముహూర్తాలు పోను మిగిలిన సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి లగ్న ముహూర్తాలకు కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి.
ఈ రోజు ప్రత్యేకతలు. లీగల్ సర్వీసెస్ దినోత్సవం. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది. భారత మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ గారి వర్ధంతి. ప్రఖ్యాత జీవశాస్త్రజ్ఞులు, నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖురానా గారి వర్ధంతి. సంగీత విద్వాంసులు గరుమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 9 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి అంతా మంచే జరుగుతుంది. తులారాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. వృశ్చిక రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. ధనుస్సు రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీన రాశి విశ్రాంతిగా గడుపుతారు. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.